హాయ్ గాయ్ 18 పేజెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇది 19th పేజ్. సో 19th పేజ్లో మనం ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం రికన్సిలేషన్ చేసేటప్పుడు. వాట్ ఆర్ ద ఎర్రర్స్ వైల్ డూయింగ్ రికన్సిలేషన్? సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ ద పేమెంట్. సో చెక్స్ ఇష్యూ చేసాము బట్ పేమెంట్ అయ్యే చోట ప్రజెంట్ అవ్వలేదు. అండ్ సెకండ్ పాయింట్, చెక్స్ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్. సో చెక్స్ పే చేసాం బ్యాంక్కి, బట్ అవి ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ద బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు క్యాష్ బుక్. సో ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేశారు బ్యాంక్ వాళ్ళు, బట్ అది క్యాష్ బుక్లో మనం ఎంటర్ చేసుకోలేదు. ఎందుకంటే మనం డైలీ ఎంటర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంత్లీ ఎంటర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. అండ్ రాంగ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ కరెంట్ అకౌంట్. సో ఒక్కోసారి రాంగ్ డెబిట్స్ రాంగ్ క్రెడిట్స్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది. అదొక ఎర్రర్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్ బై ద బ్యాంక్. సో చెక్స్ మనీ డిపాజిట్ చేసాము బట్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్. మన బ్యాంక్లో ఇంకా క్రెడిట్ అవ్వలేదు, అప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది. ఐటమ్స్ ఆర్ నాట్ అపేరింగ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ అపేరింగ్ ఇన్ ద బ్యాంక్ బుక్. So items not appearing cash book but appearing in bank book. సో అవేమేంటి? ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఛార్జ్, డైరెక్ట్ డిపాజిట్స్, డైరెక్ట్ పేమెంట్స్ ఇవి జరగటం వల్ల క్యాష్ బుక్లో అనేవి కనపడవు, ఓన్లీ బ్యాంక్ బుక్లోనే ఉంటాయి. అవి మనం తర్వాత ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే టాలీ చేసుకుంటే అప్పుడు సరిపోద్ది. అండ్ సెవెంత్ పాయింట్, బిల్స్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్. సో బిల్స్ కలెక్ట్ చేసుకున్నారు బ్యాంక్ వాళ్ళు, కస్టమర్ ద్వారా కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు క్యాష్ బుక్లో ఎంటర్ చేసుకోం కదా, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఆటో డెబిట్స్ అండ్ ఆటో క్రెడిట్స్. సో ఆటో డెబిట్స్, ఆటో క్రెడిట్స్ మనం బ్యాంక్ పాస్బుక్ చూసుకుని మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేసుకోవాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బీఆర్ఎస్. అసలు ఆ బీఆర్ఎస్ మనం ప్రిపేర్ చేయడం అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, టు అండర్స్టాండ్ ద యాక్చువల్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఈ అక్కడ క్యాష్ బుక్లో, ఇక్కడ బ్యాంక్ బుక్లో రికన్సైల్ చేయడం వల్ల యాక్చువల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుస్తుంది. ఓకే. అండ్ టు ఐడెంటిఫై ద మెయింటైన్ ఇన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. టు ఐడెంటిఫై ద మిస్టేక్ ఇన్ ద క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే రెక్టిఫై చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఇంకోటి థర్డ్ పాయింట్, టోటల్ క్యాష్ డిపాజిట్, టోటల్ క్యాష్ విత్డ్రాల్స్, అవి కూడా మనకి తెలిసిపోతాయి. సో ఆటో డెబిట్స్ అండ్ ఆటో క్రెడిట్స్. అసలు ఆటో డెబిట్స్, ఆటో క్రెడిట్స్ ఎందుకు అవుతున్నాయి, ఎంతెంత అవుతున్నాయి అనేది చెక్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, బ్యాంక్ ఛార్జెస్. సో బ్యాంక్ కొన్ని ఛార్జెస్ ఇస్తుంది కదా, అది తెలుస్తుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రాంగ్ డెబిట్ అండ్ రాంగ్ క్రెడిట్ ఇన్ కరెంట్ అకౌంట్. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి హౌ మెనీ చెక్స్ ఆర్ క్లియర్డ్ అండ్ హౌ మెనీ చెక్స్ ఆర్ నాట్ క్లియర్డ్. సో ఎన్ని చెక్స్ అనేవి క్లియర్ అని, ఇంకెన్ని చెక్స్ క్లియర్ అవ్వలేదు అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. దీస్ 7 points ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బీఆర్ఎస్. ఓకే. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? సో మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. సో ఒకవేళ సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే ఏంటి పరిస్థితి అనేది ఇక్కడ ఉంటుంది అగ్రిమెంట్లో. సో విచ్ సర్వీస్ యు ఆర్ ప్రొవైడింగ్ టు యువర్ క్లయింట్స్. We are providing service to my client for daily activities within 2 days, for month-end activities on the same day only. So ఇది client agreement should follow. Note, if we breaching service legal agreement, we should pay the penalty to the client. సో మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని ఫాలో అవ్వకపోతే కనుక మనం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎర్రర్స్ ఆర్ 3 types: priority 1, priority 2, priority 3. priority 1 టికెట్ అంటే వితిన్ 1 డేలో అయిపోవాలి. priority 2 టికెట్ అంటే వితిన్ 2 డేస్లో అవ్వాలి. priority 3 టికెట్ అంటే ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఐ మీన్ 2 to 4 days అలా అవుతుంది. ఓకే, దట్స్ ఇట్.